మన ప్రియ బిడ్డల గురు పట్టాభిషేకానికి విచ్చేసిన మీ అందరికీ సుస్వాగతం. మంగళకర మహోన్నత పవిత్ర పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ ఘన స్వాగతాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ప్రథమంగా మన ప్రియతమ పీఠాధిపతి ప్రకాశపుత్రుడు, సుందర నందన వందనుడు, యువనేత, కార్యదీక్ష కంకణ బద్ధుడు, నిత్య శ్రామికుడు, సాత్వికుడు, సౌమ్యుడైన మన కర్నూలు పీఠాధిపతులు, మనసున్న మంచి కాపరి, మహాఘనత వహించిన గోరంట్ల జ్వాన్యస్ తండ్రి గారు పీఠాధిపతులుగా 2 వసంతాలు పూర్తి చేసుకొని 3వ వసంతంలో ప్రవేశిస్తున్న శుభ సమయాన ఇక్కడ చేరిన కర్నూలు మేత్రాసన కుటుంబ బిడ్డలు ముకులిత హస్తాలతో తండ్రి గారికి అభినందనలు తెలియచేస్తూ కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలియచేద్దాం. అందరూ చప్పట్లతో మన పీఠాధిపతికి శుభాకాంక్షలు తెలియచేద్దాం. ప్రగతిశీల కృషివలుడు, అకుంఠిత పరాక్రమశాలి రాకతో 2 సంవత్సరాలలో కర్నూలు శ్రీసభ ముఖ లావణ్యం నవశకానికి మారుపేరుగా రూపుదిద్దుకుంటుంది. 3వ వసంతంలో ప్రవేశిస్తున్న మన యువ చైతన్య సుధామూర్తి తండ్రి గారిని ప్రభువు దీవించి ఆశీర్వదించాలని మనమంతా ప్రార్థించుదాం. ఈ గురు పట్టాభిషేక సాంఘ్యానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వీరికి నమో సుమాంజలులతో స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మన కర్నూలు మేత్రాసన కళామ తల్లి సంతోష కాంతులతో కనువిందు చేస్తుంది. 4 బిడ్డల గురుపటాభిషేకంతో మహా ఆనందం పొందుతుంది. తన ఒడిలో సేద తీరాలని ఎదురు చూస్తుంది. ఈ శుభ మహోత్సవానికి విచ్చేసిన గురువులకు, కన్యాశ్రీలకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆహూతులందరికీ సాదర స్వాగత సుస్వాగతం అందిస్తూ ఉన్నాం. మరి ఈ 4 అభ్యర్థులు ఎవరయ్యా అంటే, గొత్తి విచారణ యందుండు కీర్తిశేషులు మణిసెల్వం తోమాసు బాబు జయమణి పుణ్య దంపతుల ఆనిముత్యం నవీన్ ఆరోగ్యరాజు గారు, ఎమ్మిగనూరు విచారణ యందుండు కీర్తిశేషులు మాసిపోగు శవరప్ప శాంతమ్మ భక్తిమంతుల పుత్రరత్నం మాసిపోగు రవితేజ గారు, 100 సంవత్సరాల జూబిలీ జరుపుకుంటున్న విశ్వాస మానస పుత్రిక పెద్ద కొట్టాల విచారణ యందుండు కొమెర జానామణి జీవరత్నమ్మ చిట్టి బంగారం పవన్ గారు, గున్నంపాడు విచారణ యందుండు సరుగు దేవరాజ్ మరియమ్మ దంపతుల సునందనుడు మాణిక్య మనోహర భూషణుడు బాలస్వామి గారు. వీరి గురుపట్టాభిషేకం వీరి జీవితాలలో ఓ సువర్ణ అధ్యాయం లిఖిస్తుంది, మధుర ఘట్టంగా మిగిలిపోతుంది. కనుక ఈ 4 అభ్యర్థులు ప్రభు సేవకు అంకితమై దీక్షా దక్షతలతో విశ్వాస పాత్రులుగా జీవించాలని ప్రభు సువార్త వనంలో సంపూర్ణ సమర్పణ గావించుకొనినట్లు ప్రభు దీవించుమని కోరుకుందాం. మీ అందరి ప్రార్థనలు ఆశీర్వాదాలై వీరిపై దివ్య దీవెనలుగా కురియాలని వేడుకుందాం. ఈ శుభ సమయాన ఈ సుందర అభిషేక కాండ్యను నిర్వర్తించుటకు విచ్చేసిన సుగుణశీలి సంపన్నులు మన కర్నూలు పీఠాధిపతులకు అభినందనలు తెలియచేస్తూ దివ్య పూజను ఆరంభించవలసినదిగా సవినయముగా విన్నవించుచున్నాము. ప్రభువా నీ ఆత్మతో
సేవింప అభిషేకించుము దేవా, మము అభిషేకించుము దేవా. సేవింప వరమీయుమా, నీ బాట నడచి నీ వలె మారి, నీ బాట నడచి నీ వలె మారి, పరుల కొరకు జీవింప వరమీయుమా, పరుల కొరకు జీవింప వరమీయుమా. అభిషేకించుము దేవా, నీ ఆత్మతో నీ శక్తితో మమ్ము అభిషేకించుము దేవా, నీ ఆత్మతో నీ శక్తితో. యాజకునిగా ఎన్నుకొన్నావు, దావీదుని రారాజుగా చేసిన దేవుడవు. నడిపించినావు, నీవెన్నుకున్న ప్రియ బిడ్డలను అభిషేకించుమయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన తండ్రి గారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు ఎంతో ఆనందకరమైన, సుందరమైన మరియు దేవుని యొక్క కృపతో నిండినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు కర్నూలు పీఠం హర్షిస్తుంది. కర్నూలు పీఠానికి 4 ఉపయాజకుల గురు పట్టాభిషేకం జరగడము మరియు మన ప్రియమైన పీఠాధిపతులు మహాఘన గోరంట్ల జోహానిస్ తండ్రి గారి పీఠాధిపతుల పట్టాభిషేక వార్షికోత్సవం, ఇవి 2 దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరాలు. ప్రియమైన ఉపయాజకులారా, ఈరోజు మీరు శ్రీ సభలో క్రీస్తు సేవకు ప్రత్యేకంగా పిలువబడుతున్నారు. గురు పట్టాభిషేకం ద్వారా మీరు గురువులుగా రూపాంతరం చెందుతున్నారు. ఏ ప్రీస్ట్ ఈజ్ అనదర్ క్రైస్ట్.
మీరు అపర క్రీస్తు వలె మీ సేవకు సిద్ధమవుతున్నారు. కాబట్టి క్రీస్తు ప్రతినిధిగా మీరందరూ జీవించాలి. ప్రజలు మీలో మరొక క్రీస్తును చూడాలి. అలాంటి పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు మీరు ఈరోజు శ్రీ సభ నుండి పీఠాధిపతుల ద్వారా పిలుపును పొందుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ క్రైస్తవ సంఘం మేమందరము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఇంకా రెండవదిగా, ప్రియమైన తండ్రి గారా, 2 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 3వ సంవత్సరమున ప్రవేశిస్తున్న సందర్భంగా మేమందరము దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే కర్నూలు మేత్రాసన గురువులు, మఠ కన్యలు మరియు విశ్వాసుల తరపున మీకు ఈ శుభ సందర్భమున మా అందరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. పునీత అంబ్రోస్ గారు పీఠాధిపతుల ప్రత్యేకతను గురించి ఇలా చెప్తున్నారు. దేవుని ప్రజలను ప్రేమతో నడిపించడమే పీఠాధిపతుల గొప్ప బాధ్యత అని చెప్తున్నారు. అవును ప్రియమైన తండ్రి గారా, మీ బాధ్యతాయుతమైన సేవ ద్వారా మీరు మంచి కాపరిగా ఈ కర్నూలు మేత్రాసన నడిపిస్తున్నారు. కర్నూలు మేత్రాసన అభివృద్ధికి మీ తపన, మీ కృషి, మీ శ్రమ, ఇంతవరకు మీరు సాధించిన విజయాలు, మరి ముఖ్యముగా ఆధ్యాత్మిక, విద్య, సాంఘిక కార్యక్రమాలకు మేమందరము ముకులిత హస్తాలతో అభినందనలు తెలుపుతున్నాము. మీ మార్గదర్శకత్వంలో కర్నూలు పీఠం ఐక్యత, విశ్వాసము మరియు ప్రేషిత ఉత్సాహంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము మన బిషప్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి ఆరోగ్యము, జ్ఞానము, ధైర్యము, మన కర్నూలు మేత్రాసనాన్ని అన్ని విధాలుగా నడిపించుటకు కావలసిన శక్తిని పవిత్రాత్మ వరప్రసాదమును అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. వీరి పాలనలో మన కర్నూలు మేత్రాసనము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థన చేద్దాం. మరియు ఈ దివ్య బలిని యోగ్యముగా సమర్పించుటకు దయామయ దేవుడు మనము చేసినటువంటి పాపాలను, పొరపాట్లను, బలహీనతను క్షమించి మనమందరము ఈ దివ్య బలి పూజ సమర్పణకు యోగ్యులమవుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపలను కొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, పాపు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఈనయనా నీవు నీకు ద్రోహం చేసితిని. ఈ రక్షణమును మాకు అనుగ్రహింపు. నీ రక్షణమును మాకు అనుగ్రహింపు. Kyrie eleison, Kyrie
Triste, triste eleison. Triste, triste eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు మీ జనితైక సుతుని నిత్య ప్రధానాచార్యునిగా నియమించితిరి. ఆయన మీ దైవ వరములను ప్రజలకు పంచిపెట్టుటకై పరిచారకులను ఎన్నుకొనిరి. ఈ మీ సేవకులు తాము పొందబోవు అంతస్తునందు ప్రామాణికముగా నుండి మీకు పరిచర్య చేయుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 4 నుండి 9 వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు. నేను బాలుడను అని పలికి తిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడునని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలేను. నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలేను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువైన నా వాక్కు. చెయ్యి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లా నేను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. అతడు నన్ను పచ్చిక పటులలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేద తీర్చును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగానుందువు. నీ రాజదండము నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలములతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానాపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఇక ఏ కొదవయు లేదు. రెండవ పట్టణము. హెబ్రీయులకు రాయబడిన లేఖ. సోదరులారా, ప్రతి ప్రధాన యాజకులు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడిను. తానే పెక్కు విధములుగా
బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములో నడిచి వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపల కొరకే కాక తన పాపల నిమిత్తము కూడా బలుడును అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలనే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడుగా చేయబడెను. అదే విధముగా ప్రధాన యాజక పదవీ గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. దేవుడే ఆయనను నియమించారు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడువు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరియొక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడొకట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. మెల్కిసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలగచేయుటకును, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూచి పరచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గురు పట్టాభిషేక సాంగ్యము ప్రారంభమవుతుంది. ఈ మన నలుగురు అభ్యర్థులు మణిసెల్వం, నవీన్ ఆరోగ్యరాజు, మాసిపోగు తేజ, కొమిరే ప్రవీణ్, సరుగు బాలస్వామి, వీరందరి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం. యాజకత్వ జీవితానికి ముందుకొచ్చిన ఈ నలుగురు అభ్యర్థుల అర్హతలను, సమర్థతను శ్రీసభ అధికారులను, శిక్షణ ఇచ్చిన పెద్దలను విచారించి తెలుసుకుంటారు పీఠాధిపతులు. పిమ్మట తన సమ్మతి తెలియచేస్తూ గురుత్వ అంతస్తుకు ఎన్నుకుంటారు.
దైవం కరుణించి పీఠాధిపతులు ఎన్నిక చేస్తే మనమందరం కరతాళ ధ్వనులతో ప్రభునకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. గురుపట్టము పొందబోవారు ముందుకు రండు. డీకెన్ కొమ్మెర పవన్, డీకన్ మాసిపోగు రవితేజ, డీకన్ మణిసెల్వం నవీన్ ఆరోగ్యరాజ్, డీకన్ సలుగు బాలస్వామి. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సోదరులకు గురుపట్టమును ప్రసాదించుమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. వీరు అందుకు అర్హులని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప వీరులకు శిక్షణనిచ్చిన వారి సదాభిప్రాయములను అనుసరించి వీరులు అందులకు అర్హులు అని చెప్పగలను. పిత అయిన సర్వేశ్వరుని మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ మన సోదరులను గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరూ సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, గురుత్వాభిషేకమునకు ఎన్నుకోబడినటువంటి మన నలుగురు సహోదరులు, వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అమ్మగారులు మరియు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ముందు కూర్చున్నటువంటి ఈ మన నలుగురు సహోదరులకే కాదు, వాళ్ళ కుటుంబాలకు, బంధుమిత్రులకే కాదు, ఈ మేత్రాసనానికి, శ్రీ సభకు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. నలుగురు వ్యక్తులను దేవుడు అభిషేకించి తన కోసం కేటాయించుకోబోతున్నారు. ఈరోజు తన కోసం, తన ప్రజల శ్రేయస్సు కోసం, తన ప్రజల యొక్క సేవకు వీరిని ప్రభువు అభిషేకించి అంకితము చేయబోతున్నారు. అందువలన ప్రప్రథమముగా ఈ దివ్యబలి పూజలో మనందరం ఆ నలుగురి కోసం ప్రార్థన చేద్దాం. తమను తాము రిక్తులను చేసుకొని దేవుని ముందు సమర్పించుకోబోతున్నారు. వారిని ఆ ప్రభువు తన ఆత్మతో సంపూర్ణముగా నింపి బలపరచాలని, ఆ ప్రభువు అప్పగించే సేవను సమర్థవంతంగా ముందుకు తీసుకుని పోవడానికి కావలసినటువంటి శక్తియుక్తులు, తెలివితేటలు, ధైర్య సాహసాలు వారికి దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవునికి కావలసినది తెలివిగల వాళ్ళు, సమర్థవంతులు కాదు. దేవునికి కావలసినది విశ్వసనీయులు. గాడ్ వాంట్స్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్. నిజాయితీగా తాను అప్పగించినటువంటి కార్యమును నెరవేర్చే వాళ్ళు కావాలి. తన ఆత్మతో నింపుతారు, దానికి అవసరమైనటువంటి శక్తిని ఆయనే దయచేస్తారు. అందుకని ముందుగా నేను మిమ్మందరిని ఆశిస్తున్నాను, మిమ్మందరి నుంచి కోరుకుంటున్నాను, ఈ మన బిడ్డల కోసం, మన సహోదరుల కోసం ప్రార్థన చేయమని. మొట్టమొదటిగా ఎన్నో సంవత్సరాల యొక్క శిక్షణను పూర్తి చేసుకొని ఈరోజు పీఠము ముందు కూర్చొని అభిషేకానికి సిద్ధమవుతున్నటువంటి ఈ నలుగురు సహోదరులను నా తరపున, ఇక్కడ కూర్చొని ఉన్న గురువులు, ప్రత్యేకంగా కర్నూలు మేత్రాసనము తరపున వీరిని అభినందిస్తున్నాను. అయితే నేను ఈరోజు ఈ కొద్ది సమయంలో ఈనాటి పఠనాల మీద కొంతసేపు ధ్యానించదలుచుకున్నాను. 3 పఠనాలు విన్నాం. మొట్టమొదటిది జెరెమియా గ్రంథము నుంచి మొదటి అధ్యాయములో జెరెమియాని దేవుడు పిలవడం గురించి విన్నాం. శ్రద్ధగా ఆలకించి ధ్యానిస్తే ఆ కొన్ని వచనాలలో 2 అంశాలు చక్కగా తేటతెల్లంగా కనిపిస్తాయి.
మొట్టమొదటిది, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఐ హ్యావ్ నోన్ యు. నీ తల్లి గర్భమున ఉండగానే నేను నిన్ను నా సేవకు ఎన్నుకొని ప్రత్యేకంగా కేటాయించాను నిన్ను అని ప్రభువు చెప్తున్నారు జెరెమియాతో. దేవుని యొక్క ఎన్నిక. రెండవ భాగంలో జెరెమియా అంటాడు, నేను చిన్నవాడినండి, నేను మాట్లాడనేనండి. తన యొక్క పరిమితులను గురించి, తన యొక్క బలహీనతలను గుర్తించి దేవుని ముందు సాగిలపడుతున్నాడు. ప్రభు, నీ యొక్క అనుగ్రహము లేనిదే నేను ఈ సేవను చెయ్యలేను. మొట్టమొదట దేవుడు, నీవు నావాడివి, నేను నిన్ను గుర్తించాను, నేను నిన్ను అభిషేకిస్తున్నాను చెప్పిన భాగము. రెండవది, మనిషి నేను బలహీనుణ్ణి అని తనను తాను గుర్తించుకుంటున్నాడు. రెండవ పఠనానికి వస్తే హెబ్రీలకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు గురువు యొక్క స్వభావం గురించి మాట్లాడుతూ, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ఈ బిలాంగ్స్ టు గాడ్. గురువు అనే వ్యక్తి దేవునికి చెందినవాడు, దేవుడు అభిషేకించి తనవాడిగా చేసుకున్నారు. కానీ ఈ వ్యక్తి ఎవరు? మనుషులలో నుంచి తీసుకొనబడినవాడు. ఈజ్ వన్ అమంగ్ ద పీపుల్, ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. సంఘము నుంచి వేరుపరచబడ్డాడు. సంఘము నుంచి దేవుడు ప్రత్యేకంగా వేరుపరచి తన శక్తితో అభిషేకించి తన వానిడిగా చేసుకున్నారు. మొదటి పఠనంలో ఉన్నట్లుగానే ఈ రెండవ పఠనంలో కూడా రెండు భాగాలున్నాయి. దేవుడు ఎన్నుకోవడం, తన వానిడిగా చేసుకోవడం. రెండవది, ప్రజల నుంచి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే, ప్రజల యొక్క బలహీనతలో భాగం ఉన్నటువంటి వాడు. ఈయన ఏమి స్వర్గం నుంచి దిగి రాలేదు, ఈయన దేవదూత ఏమి కాదు. మనుషులకు ఎటువంటి బలహీనతలు ఉంటాయో అటువంటి బలహీనతల నుంచి బలహీనతలు కలిగినటువంటి ఒక వ్యక్తి అని పునీత పౌలు గారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. సువిశేషము 4వ అధ్యాయము లూకా శుభవార్త. ప్రభుని ఆత్మ నన్ను అభిషేకించినది. ఎందుకు? పేదలకు సువార్తను ప్రకటించటానికి, బంధీలకు విముక్తిని, కారాగార వాసులకు విడుదలనివ్వడానికి దేవుడు నన్ను పంపించారు, నన్ను అభిషేకించారు అని క్రీస్తు ప్రభువు తన గురించి తాను ప్రకటించుకుంటున్నారు ఈనాటి సువిశేషములో. అక్కడ కూడా దేవుని ఆత్మ నాపై ఉన్నది, నన్ను అభిషేకించింది, నన్ను బలపరుస్తుంది, నాకు శక్తినిస్తుంది. ఈ శక్తి వలన నేను ఆయన అప్పగించినటువంటి బాధ్యతను కొనసాగించగలుగుతున్నాను. ఆ శక్తి లేనిదే, ఆ ఆత్మ యొక్క అభిషేకము లేనిదే ఆయన అప్పగించిన బాధ్యతను నేను నెరవేర్చలేను అని క్రీస్తు ప్రభువు సువిశేషంలో చెప్తున్నారు. అంటే 3 పఠనాలలో గురువు అనే వ్యక్తి దేవునికి సంబంధించిన వాడు, దేవుడు ఎన్నుకొని అభిషేకించి బలపరుస్తున్నారు అని అర్థమవుతుంది. రెండవది, ఆయన బలహీనుడు, ప్రజలలో నుంచి వస్తున్నాడు. ఈ బలహీనత ఎప్పుడూ ఉంటుంది, శోధనలు ఎప్పుడూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆత్మశక్తి సంపూర్ణంగా నిండుగా ఉంది కాబట్టి ఆ శోధనలను జయించగలిగి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను దిగ్విజయంగా ముందుకు తీసుకొని వెళతాడు. ఈ పరిచర్య అనేది వేళ్ల యొక్క పని కాదు. ఈ పరిచర్య, సువార్త బోధన అనేది నాకు చెందినది కాదు, లేకపోతే గురువులకు చెందినది కాదు. ఇది దేవుని కార్యం. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, ఆయన ఈ పనిని నాకు అప్పగించాడు, ఈ పనిని నెరవేర్చడానికి ఆయనే నన్ను బలపరిచాడు అని సాక్షాత్తు క్రీస్తు ప్రభువే చెప్తున్నారు. ఈ పని ఎవరిది? దేవునిది. అందుకే ఈ కార్యమును, ఈ పనిని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే కూడా దేవుని శక్తే కావాలి. 2 విషయాల గురించి చెప్పాను. మొట్టమొదటిది, దేవునికి చెందిన వాళ్ళు వీరు అని. రెండవది, మనుషులకు చెందిన వాళ్ళు కూడా. బలవంతులు, బలహీనులు. మనము బలవంతులం, ఇది మర్చిపోరాదు. ఎందుకు? మనను పిలిచిన వాడు బలాఢ్యుడైనటువంటి దేవుడు, సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. అందుకని ఎప్పుడు వి షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ఐడెంటిటీ. ఇది మన గుర్తింపు. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడిని, నన్ను ప్రత్యేకంగా ఎన్నుకొని
తన వారినిగా చేసుకొని తన ఆత్మతో నింపి నన్ను బలపరిచినది దేవుడు అనే సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆశయ పరీక్ష, విధేయత ప్రమాణం. గురుతర బాధ్యతలను స్పష్టంగా వివరించి అందించిన సందేశం తర్వాత అభ్యర్థుల ఇష్టాయిష్టాలను విచారించి పీఠాధిపతులు తెలుసుకుంటారు. పవిత్ర సంస్కారములను పంచి ఇచ్చే పరంధామునికి పాద సేవకులుగా ఉంటారా లేదా అని ప్రశ్నిస్తారు పీఠాధిపతులు. శ్రీసభకు, పీఠాధిపతులకు, వారి వారసులకు వినయ విధేయతలు కలిగి ఉండాలని ప్రమాణం చేయిస్తారు. ప్రార్థనా పరులై విశ్వ మానవ కళ్యాణం కోసం జీవిస్తామని పీఠాధిపతికి ప్రమాణం చేస్తారు. ప్రభు సువార్తను బోధించే బాధ్యతలను మనస వాచ పరిపూర్ణంగా నెరవేరుస్తామని మాట ఇస్తారు. మొక్కవోని అంకిత భావంతో శ్రీసభ ఆశయాలను నెరవేరుస్తామని పీఠాధిపతులకు మాట ఇస్తారు. విధేయత ప్రమాణం చేస్తారు. ప్రియ కుమారులారా, మీరు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుచున్నారని ప్రజల ఎదుట తెలియపరచండి. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారులుగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము మీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? తిరుసభ సాంప్రదాయము ప్రకారము క్రీస్తునాథుడు ఏర్పరచిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నారా? సువిశేష ప్రకటనల యందు, కథోలిక మత సత్య బోధనల యందు దైవవాక్య పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? మన ప్రధాన గురువగు క్రీస్తునాథుడు మన కొరకై పితయైన సర్వేశ్వరునికి తమ్ము తాము పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయనతో మిమ్ము ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణముకై మీ జీవితమును దేవునికి సమర్పించుకొనుటకు సిద్ధముగా ఉన్నారా? ఇప్పుడు మన అభ్యర్థులు పీఠాధిపతులకు, వారి వారసులకు విధేయతను పరిపూర్ణంగా ప్రకటించి నడుచుకుంటామని పీఠాధిపతుల చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తారు. పవన్, నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. బ్రదర్ నవీన్, నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. లాలస్వామి, నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. సకల పునీతుల ప్రార్థన.
సోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకున్న ఈ తమ సేవకుల మీద ఆయన అనుగ్రహములను కురిపించమని ఆ పరమపితను ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనను ఆలకించి ఈ మీ సేవకులపై పవిత్రాత్మ ఆశీర్వాదములను, గురుత్వము యొక్క శక్తిని ప్రసాదించండి. మీచే అభిషేకింపబడుటకై వీరిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము నడిపించండి. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అభ్యర్థుల శిరస్సులపై తమ హస్తములనుంచుట. పీఠాధిపతులు అభ్యర్థుల శిరస్సుపై తమ హస్తముల నుంచి మౌనంగా ప్రార్థిస్తారు. అదేవిధంగా గురు కుటుంబ సభ్యులంతా కూడా మన బిడ్డలను, అభ్యర్థులైన వీరిని దేవాది దేవుడు బలపరచుమని వారి శిరస్సులపై మౌనంగా చేతులుంచి ప్రార్థిస్తారు.
అభిషేక ప్రార్థన. అభిషేక ప్రార్థనతో గురు పటాభిషేక సాంగ్యంలోని ప్రధాన ఘట్టాన్ని చేరుకుంటాం. అతి ముఖ్యమైన ఘట్టం అభిషేక ప్రార్థన. ప్రభు ప్రేక్షిత కార్యాన్ని నిరాటంకంగా కొనసాగాలని పవిత్ర ఆత్మ వరాలతో అభిషేకం చేసి బలపరచుమని సువార్త ప్రబోధంలో అలుపెరగని సేవా తత్పరత ప్రదర్శించే బోధకులుగా ఉంటూ దైవరాజ్య నిర్మాణంలో భాగస్థులు కావాలని ప్రార్థిస్తారు పీఠాధిపతులు. పాపులను చేరదీసే మంచి మనసున్న హృదయాలుగా అభిషేకించుమని, పవిత్రంగా జీవించే ఆత్మబలాన్ని ప్రసాదించుమని, దయ కనికరం అనే భాష లేని భూషణాలతో అలంకరించమని ప్రార్థిస్తారు. క్రీస్తును పోలి జీవించే నమ్మకమైన సేవకులుగా ఉండాలని అభిషేకించుమని పవిత్రాత్మను వేడుకుంటారు పీఠాధిపతులు. క్రీస్తు వెంట నడవాలని ప్రార్థిస్తారు. ఈ అభిషేక ప్రార్థనతో అభ్యర్థులుగా ఇంతవరకు కొనసాగిన ఈ మన బిడ్డలు గురువులుగా రూపాంతరం చెందుతారు. గురువులుగా పూర్తి భాగస్థులు అవుతారు. ఏలినవారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, సకల గౌరవముల కర్తయు పదవుల ప్రధాతయు మీరే. సమస్తము మీ వలననే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణతనొందునట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను, లేవితుల పదవులను ఏర్పరచితిరి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోయీజును ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దల పైనను వ్యాపింపచేసితిరి. వీరి సహాయముతో మోయీజు బహుజన సమూహములను పాలించెను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరముల వరకు సంక్రమింపచేసితిరి. ఈ విధముగా నిత్యము రక్షణాయుతమగు బలులర్పించుటకును, పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితిరి. ఏలినవారా, ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటికి ఉపబోధకులుగా నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోయీజు ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ఏలినవారా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయములను ఇచ్చి తోడ్పడండి. సర్వశక్తిగల ఓ పిత, ఈ మీ సేవకులకు గురుత్వపు ఘనతను ప్రసాదించండి. వీరి యందున్న పవిత్రాత్మశక్తిని పెంపొందించి ప్రజ్వలింపచేయండి. ఓ సర్వేశ్వర, మీ దయానుగ్రహము వలన వీరు ఆచార్యత్వమున 2వ అంతస్తును పొందుదురుగాక. నిగ్రహ జీవితములో స్థిరపడి తమ సత్ప్రవర్తన వలన అందరకు ఆదర్శప్రాయులగుదురుగాక. సువిశేషమును లోకమంతటా ప్రసంగించుటకును, క్రీస్తునాథుని యందు సకల జనులను ఒకే పవిత్ర జనగా
రూపొందించుటకును వీరిని పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా ఉందురుగాక. పవిత్రాత్మతోనేకమై యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వస్త్రధారణ. మన కళ్ళ ముందే ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతం చేశాడు ప్రభు. చూస్తూనే అభ్యర్థులు గురువులయ్యారు. ఇంతవరకు ఉపగురువులుగా కొనసాగిన ఈ మన సోదరులు ఇక నుండి గురువులుగా అభిషేకం పొందారు అనటానికి చిహ్నంగా భుజం ఎడమ వైపు నుండి కుడివైపునకు ఉపయోగించు పట్టిని మెడ చుట్టూ నిలువుగా ధరింపచేస్తారు ఆయా విచారణ గురువులు. తదుపరి పీఠాధిపతులు పూజా వస్త్రాన్ని ధరింపు చేస్తూ గురువులను ఆశీర్వదిస్తారు. ఈ విధంగా గురువులు నూతన గురువులుగా అభిషేకం పొంది గురువ కుటుంబంలో సభ్యులు అవుతారు. ఈ శుభ సందర్భంలో వస్త్ర అలంకరణ ధరింపు తరువాత మనమందరం కూడా చప్పట్లతో మనం స్వాగతిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. హస్త నిక్షేపం. పూర్వ వేదంలో రాజులను ప్రవక్తలను తైలాభిషేకముతో పట్టాభిషేకం చేసేవారు. అలాగే ఈ నూతన గురువుల హస్తాలను పవిత్ర క్రిస్మ తైలముతో అభిషేకిస్తారు పీఠాధిపతులు. ప్రభు ఇచ్చిన పవిత్రాత్మ శక్తితో దేవునికి ప్రజలకు మధ్య బలులను అర్పించే సంధానకర్తలుగా కొనసాగాలని, ప్రభువుని సృజించే హస్తాలు పవిత్రంగా ఉండాలని అభిషేకిస్తారు. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయుండునుగాక. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్ర ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయ్యుండునుగాక. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయ్యుండునుగాక. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడైన క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయ్యుండునుగాక. నూతన గురువులకు పూజా పాత్రలను బహూకరించుట. ఓ నా ప్రియమైన గురువులారా, మీ జీవితమే ఓ బలియాగం, శిలువ బలియాగమని తెలియజేస్తారు. దైవ ప్రజలు సమర్పించే అర్పణలను పవిత్ర బలిగా అర్పించుటకు, క్రీస్తు శిలువను అనుసరించే విధంగాను వ్యక్తిగత జీవితం ఓ బలియాగమై సమర్పించుటకు సూచనగా
ఈ పూజా పాత్రలను బహూకరిస్తారు పీఠాధిపతులు. దేవుని కర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవుని కర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరించుము. దేవుని కర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరించుము. దేవుని కర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. సమాధాన సంజ్ఞ. నూతన గురువులను ప్రేమపూర్వక ఆలింగనముతో గురు కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తారు పీఠాధిపతులు. వారిని సంతోషంతో ఆలింగనం చేసుకొని తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వారితో పాటు ఇచ్చటనున్న గురువులందరూ నూతన గురువులను ప్రేమపూర్వక కౌగలింతతో యాజమాన్య కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. పిమ్మట పీఠాధిపతితో కలిసి దివ్య పూజను సమర్పిస్తారు. దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుసరం అందులో జీవించుట మహాసుకృతం గురుత్వం. ఎంచుకొని మలసుకొని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుసరం అందులో జీవించుట మహాసుకృతం గురుత్వం. నూతన గురువులు అర్పణలను స్వీకరిస్తారు.
త్రిత్వమా పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మీ యాజకులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయుచు మీ ప్రజలకు సేవలందింపవలెనని మీరు సంకల్పించితిరి. ఈ దివ్య బలి ప్రభావమున మీ సేవకుల కృషి ఫలించి మీకు సంప్రీతి నొసగునుగాక. ఈ బలి శ్రీ సభలో శాశ్వత ఫలములను దయచేయునట్లు కృప చూపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలినవారా పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయన మీరు మీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితిరి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వము శ్రీ సభయందు స్థిరపరచితిరి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగ్యమునొసగుటయేగాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులనుగా చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. మీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్యవాక్తుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు మీ నిమిత్తమును తమ సహోదరి సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానమును చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిల్చుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర మీ సకల దూతలతోనూ
పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభునామమునా వేంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెను, మీ ఉద్ధారమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకుని పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవామాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత భక్తనాథ పాపుగారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోహనస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
విశ్వశ్రీ సభకు మరీ ప్రత్యేకంగా మన మేత్రాసనానికి 4 గురువులను అభిషేకించి ప్రజాసేవకు ఆ ప్రభువు దయచేశారు ఈరోజు. అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ 4 ఆ ప్రభువు జీవితాంతము నడవాలి అని, కష్టాలలో, సుఖాలలో, వ్యాధులలో, బాధలలో ఆయన వారి వెంట ఉంటూ ధైర్యపరుస్తూ నడిపించాలని ప్రార్థిస్తూ వారిని, వారి పరిచర్యను ఆ ప్రభువు కనుసన్నలలో జరగాలి అని, వారిని ఎల్లవేళలా వెన్నంటి నడిపించాలని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మా యొక్క అపరాధాన్ని మీరు మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మన హృదయందు
నిరతము వసించుటకు మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతం వసించుటకు రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆత్మాహారం రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆత్మాహారం నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సప్రసాదము. ఈ ద్రాక్షరసములో నీ రక్తము ఈ రొట్టెను భుజించుదము ఈ రసమును సేవించుదము ఆమేనని భక్తితో రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆహారం రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆహారం నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సప్రసాదము. ఇప్పుడు నూతన గురువులు వందన సమర్పణ చేస్తారు. ఇది ఆనందదాయకమైన సమయము. దేవుడు అనుగ్రహించిన మేలులకు, దేవుడు మా జీవితంలో చేసిన సకల మేలులను ఏ విధంగా మీకు చూపగలము అంటే, ఆయన అభిషేకించిన ఈ హస్తాలను చూపి ఆయనకు కృతజ్ఞతా వందనం చెప్పగలము. నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని నీవు నా వాడవు అని పిలుపును వసగిన ఆ దేవుడు తన కుమారుని గురుత్వములో మాకు పాలునిచ్చి, ఆ దేవాది దేవుడు మమ్మల్ని ఇక్కడి వరకు చేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవుడు తన మహాకృపను మాపై చూపి మమ్ములను శ్రీసభకు రాయబారులుగా, కాపరులుగా, మూలరాళ్ళుగా మలిచిన ఆ త్రియేక దేవునికి పులకరించిన మా హృదయాలతో వందన సమర్పణ చేయుచున్నాము. ప్రియ తండ్రి గారా, మట్టి లాంటి మమ్మల్ని చక్కగా మలచి అందమైన పాత్రలుగా చేసి దీవించి గురువులుగా అభిషేకించి ఈ పవిత్ర కార్యంలో మా కోసం ప్రార్థించి మీ ఆశీస్సులతో మమ్మల్ని ధన్యులు చేసినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రియ తల్లిదండ్రులారా, అమ్మ నాన్నలారా, మాకు జన్మనిచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆ దైవుని యొక్క విశ్వాసంలో పెంచి ఆ దైవ పిలుపుపై మమ్ము నడిపించినందుకు, అదేవిధంగా మమ్ములను శ్రీసభకు సైనికులుగా మరియు సేవకులుగా తీర్చిదిద్దినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. మీ యొక్క ప్రేమకు మేము ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా మా యొక్క జీవితం అనేది సరిపోదు. కావున శిరము వంచి మీ పాదాలకు వందనాలు చేయించు మీకు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రియ గురువులారా,
మా గురు తర్ఫీదు జీవితంలో ఎంతోమంది గురువులు మా జీవితాలను మంచిగా తర్ఫీదు ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పి జ్ఞానాన్ని అందించి మమ్మందరినీ కూడా ఒక మంచి వ్యక్తులుగా చేసినందుకు, అదేవిధంగా మన మేత్రాశ్రమంలో ఉన్నటువంటి వికార్ జనరల్ ఫాదర్ గారు మరియు ఎపిస్కోపల్ వికార్ ఫాదర్స్ గారికి మీ సాన్నిధ్యంలో మేము మంచి మార్గదర్శకత్వంలో ఎదగటానికి మాకు దోహదపడినందుకు మీకు మా వినమ్ర ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేత్రాసన గురువులారా, మఠకన్యలారా, ఎందరో మహానుభావులు అందరికీ మా అభివందనాలు. మా ఈ ప్రయాణములో మీరు చూపిన ప్రేమ, మీరు వెన్నంటిన సమయాలను మేము గుర్తుకు చేసుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మరి ముఖ్యంగా మా కర్నూలు మేత్రాసన గురువులందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అదేవిధంగా మా ఈ గురు తర్ఫీదులో మా కొరకు ప్రార్థించిన మఠకన్యలకు, దైవాంకితులకు, మఠవాసులకు మా వందనాలు చెల్లిస్తూ, ఈనాడు మా కోసం ప్రార్థించి ఆశీర్వదించడానికి వచ్చిన మీకందరికీ కూడా 2 చేతులు జోడించి మీకు కృతజ్ఞత తెలుపుచున్నాము. మా ఈ గురు పట్టాభిషేకంలో మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మా గురు పట్టాభిషేకానికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన మా కెథడ్రల్ విచారణ గురువులు ఫాదర్ ప్రతాప్ రెడ్డి గారికి మరియు సహాయక గురువులు ఫాదర్ రాజశేఖర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. దివ్య బలి పూజలో మనము ఎంతగానో భక్తి శ్రద్ధలతో పాల్గొనడానికి ఈ యొక్క దివ్య బలిపీఠాన్ని సిద్ధపరిచిన మఠకన్యలకు, అదేవిధంగా ఈనాడు మేము మాట్లాడే మాటలు అందరికీ వినపడేలాగా చేసిన ఈ సౌండ్ సిస్టమ్ వారందరికీ కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా సెయింట్ యాన్స్ ఆఫ్ బెంగళూరు మఠకన్యలకు మేము మా పులకరించిన మా హృదయాలతో, చిరునవ్వులతో మీరు ఎంతగానో ప్రేమగా అలంకరించిన ఈ పువ్వులే చెబుతున్నాయి మీ యొక్క ప్రేమకు నిదర్శనం. కావున ఈ సమయంలో మీకందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. తమ సుమధుర స్వరాలతో గీతాలపించినటువంటి గాయక బృందమునకు, అదే విధముగా ఎంతో వినసొంపుగా సంగీతాన్ని అందించిన వాయిద్యకారులకు, మా గురు పట్టాభిషేకాన్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి వారు సహకరించినటువంటి విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా హృదయమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుచున్నాము. బంధుమిత్రులారా, విచారణ విశ్వాసులారా, మా ప్రాణ స్నేహితులారా, మీరు సుదూరం నుండి ప్రయాణం చేసి మా కొరకు వచ్చి ఉన్నారు. మా గురు తర్ఫీదులో మీరు ఎంతగానో ప్రోత్సహించారు. మేము దైవ బలిపీఠం చేరుటకు మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయపడి ఈనాడు మా ముందు నిలిచి మా కొరకు ప్రార్థించినందుకు, మా కొరకు ఎల్లవేళ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మా ఈ గురుత్వ అభిషేకానికి కొంతమంది రాలేకపోయారు, కానీ వారందరూ కూడా ఈ యొక్క గురుత్వ అభిషేకంలో పాలు పంచుకొనుటకు మాకు సహాయపడిన దివ్యవాణి బృందానికి మరియు వీసీ ఫాదర్స్ వారి నుండి వచ్చిన ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంకు, ముఖ్యంగా దివ్యవాణి CEO ఫాదర్కు మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫాదర్కు, అలాగే జోబిన్ ఫాదర్ మరియు వారి బృందానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీరు చూపిన యొక్క ప్రేమకు గాను మీకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. మా ఈ గురు పట్టాభిషేకంలో మాకు అన్ని విధాలుగా అన్ని పనులు సజావుగా జరగటానికి మా సహోదరులు, మా తమ్ముళ్ళు అయినటువంటి గురు విద్యార్థులందరూ కూడా ఎంతగానో చెమటోడ్చి శ్రమించి మా పనులన్నిటిలో కూడా వాళ్ళ యొక్క హస్తాన్ని ఇచ్చారు. అందుకు గురు విద్యార్థులందరికీ కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మమ్ములను గత 12 సంవత్సరాలుగా చూస్తూ మాకు ఎంతగానో ప్రేక్షిత సేవలు కార్యాలు చేస్తూ బిషప్ హౌస్ సిబ్బంది వారు మమ్మల్ని ఎంతగానో ఆప్యాయంగా పిలుస్తూ మా కొరకు ఎల్లవేళలా ప్రార్థించారు.
మీరందరూ కూడా ముందు లైన్లో కూర్చోకున్నాను, మీరు ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ముందుకు పంపించి మాకు సేవలు అందించినందుకు ఈనాడు ప్రేమగల మా హృదయాలతోటి మీకు శతకోటి వందనాలు చెల్లించుచున్నాము. ఈనాడు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము, ఈ గురుత్వ అభిషేకము సజావుగా సాగడానికి సహకరించిన వారు, ముఖ్యులైన వారు గురు శ్రీ అంతోనిరాజు గారు, ఫాదర్ ప్రభుదాస్ గారు, మరియు ఫాదర్ ప్రసన్న గారు, మరియు ఇతర గురువులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుచున్నాము. ఈనాడు ఇంత గొప్పగా జరిగిందంటే మీరు ఇచ్చిన ప్రాక్టీసు, మీరు చూపిన ప్రేమ అన్నిటికి కూడా మేము కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. ఇంకా మేము ఎవరినైనా మర్చిపోయినట్లయితే మమ్మల్ని అందరినీ కూడా క్షమించి మా కొరకు ప్రార్థించగలరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము మీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి మీ యాజకులను దైవ ప్రజలకును నూతన జీవమును వసగునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో మీతో ఐక్యమై మీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు కావలసినంత అనుగ్రహమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించాడు. శ్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో మిమ్మందరినీ కాపాడుచు మీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు మిమ్ము ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షులుగాను సేవకులుగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయ నమ్మదగిన పరిచారకులుగా తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు నిజమైన కాపరులుగా దేవుడు మిమ్ము రూపొందించునుగాక. వారిని క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. వందనములు. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అంబరాన్ని అంటే సంబరం, ఆనందాన్ని నింపుకున్న సమయం ఈ సమయం. రెండు ముఖ్య కారణాలు. మొదటిది, మన ఆధ్యాత్మిక నేత కర్నూలు పీఠాధిపతి నవయవనుడు, ఆధ్యాత్మిక నాయకుడు, ప్రేమను పంచే పయోనిధి మన ప్రియమైన పీఠాధిపతులు. వారి యొక్క పీఠాధిపతుల అభిషేక వార్షికోత్సవ దినం. 2 వసంతాలు పూర్తి చేసుకొని ప్రజ్ఞాశాలిగా నిలిచినటువంటి ధీమంతుడు, ధీరుడు మన ప్రియమైన పీఠాధిపతులు. అన్ని విజయాలతోటి జయకేతనం ఎగరవేసి సమస్యల సుడిగుండాల నుంచి దాటుకుంటూ అడుగులు వేస్తున్నటువంటి రథసారథి మన ప్రియతమ పీఠాధిపతులు. ఈ 2 సంవత్సరాల
విజేతగా నిలిచినటువంటి మన ప్రియమైన నాయకులు పీఠాధిపతులకు సన్మానం చేయడం మనందరి యొక్క ధర్మం, బాధ్యత. అందుకే ముందుగా పీఠాధిపతులను పీఠం ముందుకు రావాల్సిందిగా చప్పట్లతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, అలు పెరుగనటువంటి శ్రమజీవి, త్యాగధనుడు, పల్లె పల్లెల్లో పట్టణాలలో విరివిరిగా నడిచి పయనించినటువంటి శ్రామికుడు మన ప్రియతమ పీఠాధిపతులు. సమస్యలు తెలుసుకొని పరిష్కారాలు అందిస్తూ అందుకు తగిన అభివృద్ధికి పునాదులు వేస్తున్న ఓ యోధుడు, కృషి బలుడు మన ప్రియతమ పీఠాధిపతులు. అందుకనే ముందుగా మేత్రాసనం తరపున మన ప్రియతమ పీఠాధిపతులకు శాలువతో, గజమాలతో, కిరీటంతో సన్మానం చేద్దాం. డీన్స్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మేత్రాసన డీన్స్ అందరూ కూడా కలిసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వికార్స్, ఎపిస్కోపల్ వికార్స్, డీన్స్. ఇప్పుడు మన నూతన గురువులు తమ తల్లిదండ్రులతో కలిసి పీఠాధిపతులను సన్మానిస్తారు. నూతన గురువులు తమ తల్లిదండ్రులతో కలిసి మన పీఠాధిపతులను సన్మానిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇప్పుడు మన లూర్దు మాత కథీడ్రల్ తరపున విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రతాప్ రెడ్డి, సహాయ గురువులు రెవరెండ్ ఫాదర్ రాజశేఖర్ గారు, మన తండ్రి గారి బిషప్ గారిని సన్మానిస్తున్నారు.